నువ్వు ఇప్పుడు దీన్ని ఎంత టైంలో సెట్ చేస్తావా స్పీడ్గా? సరే చెయ్యి. ఆల్రెడీ 4 రికార్డులు కొల్లకొట్టి వరల్డ్ రికార్డ్స్ని క్రియేట్ చేసి చిన్న ఏజ్లోనే తన ఖాతాలో వేసుకున్నాడు. సో మోక్ష్ అయాన్ A to Z వరకు రాముడి గురించి చెప్తావు కదా, ఒకసారి నాకు తెలీదు చెప్తావా? A ఫర్ అయోధ్య రామ, B ఫర్ భార్గవ రామ, C ఫర్ చిన్మయ రామ. నువ్వు ఇండియా మ్యాప్ ని సెట్ చేస్తావంట, ఒక్కసారి సెట్ చేస్తావా? నేను హెల్ప్ చేయనా? నువ్వు చేస్తావా? రామ రామ రామేతి రమే రమే మనోరమే సవత్సనామ తత్తియం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు పిట్ట కొంచెం కూత ఘనం అంటాం కదా, సో అలాంటి బుడతను ఒకరిని తీసుకొచ్చేసాను. ఆల్రెడీ 4 రికార్డులు కొల్లకొట్టి వరల్డ్ రికార్డ్స్ని క్రియేట్ చేసి చిన్న ఏజ్లోనే తన ఖాతాలో వేసుకున్నాడు. సో మోక్ష్ అయాన్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి వీడి స్పెషాలిటీ ఏంటి అంటే, న్యూస్లో చూసినప్పుడు 23 monthsకి అప్పటికే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. సో ఏంటి బాబులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? ఏదైనా చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తాడండి. సపోజ్ ఏదైనా ఇప్పుడు ఒక 1 time జరిగితే చాలు, అది వెంటనే గుర్తుపెట్టేసుకుంటాడు. తర్వాత మనము ఎన్ని డేస్ తర్వాత అడిగినా, ఎన్ని మంత్స్ తర్వాత అడిగినా కూడా చెప్పేస్తాడు అనమాట మళ్ళీ అది. సో టూ ఫాస్ట్. ఓకే, సో సార్ మీరు చెప్పండి, ఆ బాబులో చాలా రకాలంటే నేను వీడియోస్లో చూసినప్పుడు ఏది అడిగినా సరే పజిల్స్ కానీ, చెస్ కానీ, లేకపోతే మనకి డివోషనల్ పరంగా కూడా అన్నీ ఇలా అడిగితే అలా చెప్పేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంత చిన్న ఏజ్లోనే వాడికి అంతగా నేర్పించాల్సి వచ్చింది? మేమేం నేర్పించాలనుకోలే, టీవీలో రామాయణం వచ్చిన ఆదిపురుషు చూసి సినిమా ఫస్ట్. ఓకే, అప్పుడు అడిగేవాడు స్టోరీ చెప్పు అని. స్టోరీ చెప్పని అంటే పడుకునేటప్పుడు ఖచ్చితంగా అలాగే స్టోరీస్ అయ్యి అడిగేవాడు. ఇంకా స్టోరీస్ చెప్పినప్పుడు ఇంకా అలా గుర్తుండిపోయేది. మళ్ళీ రోజు రిపీట్ గా అదే చెప్పాలి. మళ్ళీ అడుగుతాడా నాకు ఈ స్టోరీ చెప్పండి అనేసి? అడుగుతూనే ఉంటాడండి, అడుగుతాడు కాదు, కంటిన్యూస్ గా. ఇప్పుడు ఒక ఏ మూవీ చూసినా ఆ స్టోరీ మళ్ళీ అడుగుతాడు ఇంటికి రాగానే. ఆదిపురుష్ చూసినప్పుడు అప్పుడు చాలా మంత్స్ బేబీ అనమాట, లైక్ ఇంకా 2 years కూడా కాదు. సో అప్పుడు చూసాడు, బట్ అప్పటికి జస్ట్ మంకీ చైన్ వర్డ్స్ తెలుసు, స్టోరీ చెప్పడం, నరేట్ చేయడం అది రాదు. అప్పుడు చూసి ఒక 1 week వరకు ఆ మూవీనే గుర్తు తెచ్చుకునేవాడు, అంటే అడిగేవాడు అనమాట మూవీ గురించి. ఇంకా తర్వాత మళ్ళీ మానేశాడు, ఇంకేం చూడలేదు. మళ్ళీ లాస్ట్ కొన్ని మంత్స్, లైక్ ఒక 2-3 months బ్యాక్ మళ్ళీ ఏదో చూశాడు రామాయణంది. చూసి అప్పుడు మళ్ళీ అడిగాడు అనమాట, ఇది నేను ఎప్పుడు చూశాను కదా, నాకు ఒకసారి చెప్పు, ఈ స్టోరీ చెప్పు స్టోరీ. ఇంకా అలా కంటిన్యూస్గా అడుగుతాడు. అంటే నేను ఫస్ట్ టైం ఎలా చెప్పాను అలానే చెప్పాలి, మళ్ళీ ఒక వర్డ్ కూడా మిస్ చేయకూడదు. ఖచ్చితంగా, అంటే ఇంకొకసారి చెప్పినప్పుడే రికార్డ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం నేను దాన్ని ఇంకొంచెం మార్చి లేదా ఇంకొక వర్డ్ ఏది యూజ్ చేసి చెప్పినా, కాదమ్మా నువ్వు మర్చిపోయావు అని చెప్పేసి చెప్తాడు. సో ఇప్పటి వరకు ఏమేమి చెప్పారు డివోషనల్ పరంగా? అంటే స్పెసిఫిక్గానే కాదండి, ఇప్పుడు ఏది అడిగితే దాని గురించి చెప్తాను, అడిగితేనే చెప్తాను, అడగకుండా చెప్పను. ఆయన ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటేనే వస్తాయి వాళ్ళకి. నేను నేర్పించాలి అనుకుంటే వాళ్ళకి రావు. సో నార్మల్గా టెంపుల్స్, ఏ ఫెస్టివల్స్ రోజు మెయిన్ అనమాట. అంటే అందరి దేవుళ్ళ గురించి ఎందుకు తెలుసు అంటే, ఏ ఫెస్టివల్ అయినా కూడా ఆ రోజు మనం అది ఎందుకు చేసుకుంటాము, ఇదేంటి, ఇది ఎందుకు, అలా అన్నీ అడుగుతాడు అనమాట. చాలా క్వశ్చన్స్ అడుగుతాడు, అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. సో అదే అనమాట మెయిన్. అడిగిన క్వశ్చన్స్కి మనం నార్మల్గా వాళ్ళకి ఏం అర్థం అవ్వదు, ఎందుకులే అన్నట్టు అలా వదిలేస్తాం కదా. అలా కాకుండా నెక్స్ట్ చెప్తే దానికి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ఇంకో క్వశ్చన్, మొత్తం స్టోరీ. నాకు తెలియని కూడా నేను చాలా గూగుల్ చేసి బాబు అడిగే క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి వచ్చిందా? ఓకే, సో మోక్ష్ తో మాట్లాడేద్దామా? మోక్ష్ హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఓ వాయిస్ ఇంత బాగా మాట్లాడతావు నువ్వు.
గట్టిగా తిన్నావా? సో నీకు నేను చూసాను వీడియోస్లో, చాలా బాగా చెప్పావు. A to Z వరకు రాముడి గురించి చెప్తావు కదా, ఒకసారి నాకు తెలీదు, చెప్తావా? A for అయోధ్య రామ, B for భార్గవ రామ, C for చిన్మయ రామ, D for దశరథ రామ, E for ఈశ్వర రామ, F for ఫాల్గుణ రామ, G for కునాటకపర రామ, H for హనుమాన్ రామ, I for వినాయ రామ, J for జగదాభి రామ, K for కౌచయ రామ, L for లక్ష్మణ రామ, M for నన M మర్యా రామ, మర్యాద రామ, మర్యాద రామ. ఓకే. N for నరహరి రామ, O for ఓంకార రామ, P for పురుషోత్తమ రామ, Q for కుచరవ రామ, U for ఉదాత రామ, V for వటిత్తాడు కర్కరు, మర్చిపోయారు V. మధ్యలో. మర్చిపోయావా? రామ, సరే. R for రఘుకుల రామ, S for సీతారామ, T for తారక రామ, U for ఉదాత రామ, V for వటిత్త రామ, W for వైకుంఠ రామ, X for జితేంద్ర రామ, Z for కర్కరు, Y. క్యాచ్ చేస్తున్నావు అయితే. Y for యోగిత రామ, Z for సునైత రామ, వావ్, చాలా బాగా చెప్పావు. ఎవరు నేర్పించారు నీకు అసలు? అమ్మ డాడీ, అమ్మ డాడీయా? ఇద్దరు నేర్పించారా నీకు? ఎవరు ఎక్కువ నేర్పించారు, మమ్మీనా డాడీనా? తోడు మహాభారతం, అమ్మ రామాయణం. డాడీ మహాభారతం, మమ్మీ రామాయణం. అబ్బా భలే డివైడ్ చేసుకున్నావు ఇద్దరిని. సో నీకు మహాభారతం ఇష్టమా, రామాయణం ఇష్టమా? మహాభారతం, రామాయణం రెండు ఇష్టమా? ఇంకేం చెప్తాను? నేను చెప్తాను, తిరిగి చెప్ప. ఏంటిది? నువ్వు చెప్తే తిరిగి చెప్ప. నేను ఎందుకు? నువ్వే చెప్తావా? తిరిగి కడితే ఏమైతారో చెప్పనా? చెప్పు. 3 3. 2, 3 కలిపితే 3 అవుతుందా? నీకు రావైతే వంటలు రావు కదా. మరి 2, 3 కలిపితే 3 ఎందుకు అవుతుంది? 2 + 2 అంటే 2 + 2 కలిపితే ఎంత అవుతుంది? 1 2 3 4. మరి 2 + 3 కలిపితే 2 + 3 ఎంత అవుతుంది? 2 + 3 రాంగ్ కదా, కరెక్ట్ గా చెప్పు. 2 + 3 తీసుకోవాలి. 2 + 3 చెప్పు. ఫింగర్స్ గ్రిప్ ఇంకా సరిగా. నేను పెడతా, నువ్వు చెప్తావా? కరెక్ట్, నేను చెప్తా. నువ్వే చెప్పు. 1 2 3 4 5 6. వెరీ గుడ్. 6. మోక్ష్ బ్యాడ్ బై, రాంగ్ చెప్పాడు ఆన్సర్. సో నేను చాక్లెట్ ఇవ్వను నీకు. సరే ఈసారి కరెక్ట్ చెప్పు. చాక్లెట్, నా దగ్గర పెద్ద చాక్లెట్ ఉంది, నా దగ్గర పెద్ద చాక్లెట్ ఉంది. ఆ పెద్ద చాక్లెట్ తినను, నాకు చిన్నదే ఇష్టం. నీకు పెద్ద చాక్లెట్ వద్దా? చిన్నదే ఇష్టమా? నేను నీకోసం పెద్ద చాక్లెట్ తెచ్చా, ఎక్కడ? బ్యాగ్ లో ఉంది. బ్యాగ్ అంత పెద్ద చాక్లెట్ సరిపోదు. నా బ్యాగ్ పెద్ద బ్యాగ్ కదా, పెద్ద చాక్లెట్ ఉంది నా దగ్గర. చూపించు. నేను తర్వాత ఆఫ్ కెమెరా చూపిస్తా, కెమెరాలో చూపిస్తే వాళ్ళు అడుగుతారు చాక్లెట్, మళ్ళీ నీకు ఇవ్వరు. సరే ఇప్పుడు చెప్పు, ఇదంతా 3 3యా? ఇది 2 2ఆ? 5 1. ఓకే సరే, ఇప్పుడు మొత్తం కౌంట్ చేసి చెప్పు. ఎంత? ఓకే. 1 2 3 4 5 6. ఇది ఎందుకు కౌంట్ చేస్తా? సరే ఇప్పుడు మళ్ళీ చెప్పు. 1 2 3 4 5 6. నీకు ఏం నచ్చలేదా? నీకు నచ్చలేదు ఈ ఫింగర్, ఇది చెప్పలేదు నువ్వు. సో నీకు చాక్లెట్ క్యాన్సిల్, వద్దులే. చెప్తా. ఇప్పుడు చెప్పు. 1 2 3 4 5 6 7. మళ్ళీ 7 7 + 7ఆ? ఇదెంత? 4 + 4 8. 8 ఇది, 7 కాదు చూడు. ఓకే ఓకే. ఓకే ఓకే, మిస్ చేసావా? 1 2 3 4 5 6. 6 తర్వాత ఏంటి? 6 తర్వాత 7 వస్తుంది. 7 తర్వాత ఇంకా రాదా? 7 8. అమ్మయ్య ఇప్పుడు చెప్పావు. యా, విన్నర్. సో చాక్లెట్ తర్వాత ఇద్దాం ఇంటర్వ్యూ అయిన తర్వాత. తింటావా ఇంట్లో మంచి ఫుడ్ తింటావా నువ్వు? నీకేమి ఇష్టం ఫుడ్ ఐటమ్స్? ఏం బాగా తింటావు నువ్వు?
నచ్చమన్నం పెరగన్నం రసమన్నం. పన్నం ఓకే. ఇంకా 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 ఎల్లో అన్నం ఎల్లో అన్నమా? దాని పేరు ఎల్లో అన్నం. ఓకే. ఎగ్గన్నం ఆ? ఎగ్గన్నం ఎగ్ అన్నం. ఎగ్ తింటావా? ఇంకా కోకోనట్ అన్నం ఓకే. రాగి అన్నం తినను. నీకు నచ్చదా? కానీ అదే హెల్దీ ఫుడ్ కదా, రాగి అన్నం, అదే తినాలి. అది చెప్పు రాగి అన్నం తిననని. రాగి అన్నం నువ్వు చెప్పావుగా తిననని, మళ్ళీ మమ్మీకి ఎందుకు చెప్తున్నావు? నువ్వు చెప్పావుగా నేను తినను అని. రాగి హెల్దీ ఫుడ్ తెలుసా నీకు? తెలుసా నీకు రాగి? వేరేవి కూడా హెల్దీనే, కానీ రాగి మంచిది. ఇంకా నువ్వు బాగా స్ట్రాంగ్ అవుతావు రాగి అన్నం తింటే. నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం అంటే లేదా? ఇప్పటి వరకు ఇంకా మోస్ట్లీ రాగియే ఎక్కువ పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడు పెద్దగా అయ్యేది కదా, కొంచెం నేను తిన్ను. రాగి అవుతే నేను తిన్ను. అంటే చెప్తాడా మమ్మీ ఫుడ్ చెయ్యి ఇంట్లో, నాకు ఇది వద్దు, ఇష్టం లేదా అని చెప్తాడా? రాగే చెప్తున్నాడు ఇప్పుడు. వద్దు తర్వాత అనేసి. ఉప్మా చెప్పాడు మళ్ళీ. ఇంకెప్పుడు నాకు ఉప్మా చికెన్ తింటావా? ఆ, చికెన్ తింటావా? తెలుసా నీకు? ఆ, చికెన్ తింటావా? తింటావా? ఎన్ని పీసెస్ తింటావు? ఒక్కటా? పెట్టండి. కాదు కాదా, 2, 3, 4, 5. ఇంకా అంత వద్దులే, నీ కడుపు నీ పొట్టలో ఒకటి సరిపోద్ది. 8, 9, 10. అన్ని పీసెస్ తింటావా? అమ్మో. ఓకే. ఎగ్ ఇష్టమా నీకు? బాగుంటుందా టేస్ట్? ఎగ్ ఒకటే తింటా. ఇంకేం తినవా? వాళ్ళ మమ్మీ నచ్చలేదు నీకు చికెన్? మోక్ష్, ఎప్పుడు పడుకుంటాను నైట్? నైట్ 10 o'clock పడుకుంటా. 10 o'clock పడుకుంటావా? అప్పటిదాకా ఏం చేస్తావు నువ్వు? అప్పటిదాకా 6 వరకు పార్టీ చేసుకొని 6 10 o'clock పడుకుంటా. అబ్బో. ఫోన్ వాడతావా ఇంట్లో? ఫోన్ నీకు ఇష్టమా? ఫోన్ చూడడం ఇష్టమా? ఇష్టం లేదా? ఎందుకు? అందరు కిడ్స్ ఫోన్ చూస్తుంటే నువ్వెందుకు రామాయణం నేర్చుకుంటున్నావు? నేను ఇలా చూస్తుంటే నాకు ఇట్లా కనిపిస్తుంది. నువ్వు అటు చూస్తే ఐస్ మొత్తం ఇట్లా అయిపోతాయి. వద్దు, అందుకే ఇటే చూద్దాం. ఓకే. ఇంట్లో అల్లరి ఎలా చేస్తాడండి? చేస్తాడు కానీ మనకు అదేమి చిరాకు వచ్చేసి అలాంటివి ఏమి చేయడు. అంటే మామూలుగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే లైక్ చాలా పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది అంటారు కదా, కిడ్స్ దగ్గరికి రాగానే అన్ని బాధలన్నీ మర్చిపోయే ఫీలింగ్ వస్తుంది పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి, ఎవరికైనా సరే. సో వీడితో మీకు ఇంట్లో ఎలా టైం పాస్ అవుతుంది అసలు? మేమిద్దరమే 24 hours ఇంకా అంటే ఎంతసేపు పడుకున్నంతసేపు కూడా నేను పక్కనే పడుకొని ఉండాలండి. అలా ఇంకా చాలా నేను కుక్ చేసుకుంటున్నా, ఏది చేసుకుంటున్నా నాతో పాటే ఉంటాడు అనమాట. చుట్టూ తిరుగుతూ నాతో పాటే ఉంటాడు. మేమిద్దరం అలా యానిమల్ స్టోరీస్, రోల్ ప్లేస్, మేము ఇంకా నేను ఒక చిన్న బేబీ లాగా ఆడుకుంటాను అనమాట. ఓకే ఓకే. సో అందుకని ఇంకా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో అంటే వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంటాడా? అంటే మామూలుగా చిన్నపిల్లలు మాట్లాడే మాటలు చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తూ ఉంటాయి, అవి అర్థం కాక ఉంటాయి కదా. సో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు బాబుని? అందరూ చాలా బాగా చూసుకుంటారండి. అంటే చాలా ఇష్టం మోక్ష అంటే అందరికి. ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఇంకా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయి మోక్షే గుర్తొస్తున్నాడు మాకు, మోక్ష గుర్తొస్తున్నాడు, మోక్షని చూడాలనిపిస్తుంది, ఇంకా అలానే అంటారు అనమాట. ఎవరు అంటే గ్రాండ్ పేరెంట్స్ అనే కాదు, మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా అందరికీ చాలా ఇష్టం మోక్ష అంటే. దొరగారు దొరగారు అని పిలుస్తారు, దొరగారు అని అంటారు. సో అంటే మామూలుగా గ్రాండ్ పేరెంట్స్ అనే కాకుండా చుట్టాలు అందరు లైక్ చేస్తారు అంటున్నారు కదా. సో మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటము, లేకపోతే బాబుని ఒక్కడిని వదిలి ఉండటం అలా ఏమైనా జరిగిందా? లేదండి, ఖచ్చితంగా నేను ఉంటాను. ఆయన లేకపోయినా నేను నాతో పాటే ఉంటాను అనమాట మాక్సిమం. ఓకే. సో మరి ఫస్ట్ అంటే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు కదా చిన్న ఏజ్ లో, అది చాలా ప్రెస్టీజియస్ అనమాట. సో యాజ్ ఎ పేరెంట్స్ గా మీకు అండ్ మీ అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ కి మీకు పేరెంట్స్ కి సో ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు అసలు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. అంటే మా మమ్మీ యాక్చువల్గా మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడు అనుకునేవారు మోక్షకి ఇవన్నీ చెప్పాలి. యాక్చువల్గా ఇనిషియేషన్ స్టార్ట్ చేసింది అయితే మా మమ్మీ స్టార్ట్ చేశారు. లైక్ మా మమ్మీయే చెప్పేవాళ్ళు అనమాట, అన్ని శ్లోకాలు నేర్పిస్తారు మా మమ్మీ, స్టార్ట్ చేస్తారు. బట్ నేను అవన్నీ నన్ను అడుగుతాడు, అమ్మమ్మ దగ్గర విన్నావన్నీ. సో అలా నేను చెప్పడం వల్ల ఇంకా నేర్చేసుకుంటాడు అంటే ఎక్కువ ఉండరు అనమాట అమ్మమ్మ దగ్గర. సో వచ్చినప్పుడు ఏమైనా చెప్పినవన్నీ తర్వాత నా దగ్గర నేర్చుకుంటాడు. మాకు నీకు అమ్మమ్మ శ్లోకం నేర్పించింది కదా, చెప్పు. శ్రీరామ రామ రామేతి. ఓకే. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సవత్సనామ తత్తియం రామ నామ వరానమే.
ఎవరు నేర్పించారు నీకు ఇది శ్లోకం? అమ్మమ్మ. అమ్మమ్మ. నచ్చిందా నీకు నేర్పించినప్పుడు? ఇంకోటి కూడా ఏదో నేర్పించింది కదా నా అమ్మమ్మ, అచ్యుతం కేశవం. అత్యుతం కేశవం కృష్ణరామోదనం రామనారాయణం జనకే వైయవం. అమ్మమ్మ చెప్పగానే వచ్చేసిందా నీకు? ప్రాక్టీస్ చేసావా మోక్ష్? చేసినావా? చేయలేదా? ఇలా చెప్పగానే అలా వచ్చేసిందా నీకు? ఓ వెంటనే వచ్చేసిందా? నీకు అమ్మమ్మ ఇష్టమా నాన్నమ్మ ఇష్టమా? అమ్మమ్మ నాన్నమ్మ. ఇద్దరు? అరే భలే సాటిస్ఫై చేస్తున్నావురా. మమ్మీ డాడీ అమ్మమ్మ నాన్నమ్మ. ఎవరు బాగా చూసుకుంటారు నిన్ను? అమ్మ. ఇద్దరు. అమ్మనే, డాడీ కాదా? ఇంకా చూపించాలి కదా. ఆహా చెప్పలేదు, చేయించాడు కానీ చెప్పలేదు. అమ్మనే. అమ్మనేనా? ఓకే. సో పిల్లలు ఏం చేసినా అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఆ క్రెడిట్ అంతా పేరెంట్స్కి వస్తుందండి. సో వాడు అంటే చేసింది వెరీ అంటే వరల్డ్ రికార్డ్ అనేది నాట్ ఈజీ థింగ్. సో అందులో మీ పార్ట్ ఎక్కువగా ఉంది అనేసి విన్నాము యాజ్ ఏ ఫాదర్గా. సో ఏం చెప్తారు? ఒక్క క్వశ్చన్ కూడా చెప్పలేదు. మీరే నేర్పించారన్నారు కదా. అదే ఒక్క క్వశ్చన్ నేర్పించాను ఆన్సర్ ఎవరైనా అడిగితే నా పేరు చెప్పరా అని అదే చెప్తున్నాడు ఇప్పటికీ. అందుకే అది అంటే వీడికి ఒకసారి చెప్తే గుర్తుండిపోద్ది కదా. ఓకే ఓకే. అందుకే అరే ఆ క్వశ్చన్ నీకు ఎవరు నేర్పించారంటే డాడీ అని చెప్పాను. అందుకే అది అలా గుర్తుండిపోయింది. ఓకే ఓకే. సో ఎక్కువ part అయితే మేడం చూసుకుంటారు. ఓకే. సో మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాడిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుందా? అన్నది వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఆఫీస్ మ్యాక్సిమం నేను కూడా ఇంట్లోనే ఉంటాను. ఓకే. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు వెళ్తుంటాను తప్ప. సో జర్నీస్ చేస్తుంటారా వాడితో బాగా? బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళటం ఎక్కడ ఖచ్చితంగా మేము ఇద్దరితోనే ఉంటాడు ఇప్పుడు. ఓకే ఓకే. సో బయటకు ఎక్కువ నాకు తెలిసి వదిలిపెట్టరు మీరు, ఇంకా వాడిని కాచుకొని ఉంటారు. ఓకే. సో ఇంట్లో అసలు అల్లరి ఏం చెయ్యడా? మేడం అయితే అల్లరి చేయడు అంది. సో మీ దగ్గర ఏమైనా చేస్తాడు కానీ అంటే మనకి విసిగచ్చి ఇలాంటి అల్లరి చేయడు. మామూలు మనకి చూసి నచ్చి అల్లరి లాంటిదే ఉంటుంది. క్యూట్ అల్లరి చేస్తాడు. ఇంకా అన్ని ఇలా పాడేసి పిచ్చి పిచ్చిగా చేసి కొట్టేటట్లు ఎటువంటి ఏం చేయడు, మంచి అల్లరే చేస్తాడు. ఓకే. సో డ్రెస్సెస్ లో కానీ ఏదైనా ఐటమ్స్ బొమ్మలు బాగా ఇష్టం కదా పిల్లలకి, సో అలాంటివి ఇప్పించమని ఏడుస్తుంటాడా లేకపోతే? వీడు ఇప్పటికి ఇది కావాలని ఇప్పుడు దాకా మమ్మల్ని ఎప్పుడు అడగలేదు. వాడు అడిగే లోప అన్ని రెడీగా ఉంటాయి. అంటే ముందే అన్ని ఆర్డర్ పెట్టేస్తుంది. అన్ని పెట్టేసి ఏదో చెప్తున్నారా? దుర్గాసనం. అవును, నీకు హనుమాన్ గురించి తెలుసు అంట, మీ మమ్మీ చెప్పింది. అసలు ఏం తెలుసు నీకు హనుమాన్ గురించి? చెప్పు. స్వామి స్టోరీ అంటే హనుమాన్ స్టోరీ చెప్పవా నాకు? చెప్పు, హనుమాన్ స్టోరీ చెప్పు. కాదు, ఫస్ట్ ఎక్కడి నుంచి చెప్తావు? అంజనాకి శాపం వచ్చింది అవన్నీ చెప్తావా? ఓకే చెప్పు. చెప్పవా? ఫస్ట్ అవతారాలు చెప్పేస్తా. సరే అవతారాలు చెప్పు. మచ్చంత కూర్మ వరాహ నరసింహ వామన పడచుల జయ శ్రీరామ్ కృష్ణ బుద్ధుల హరికి హరి కల్కి కల్కియా? హల్కి అంటే ఇది ఎక్కడ? కల్కి తర్వాత హరికి తర్వాత ఇంకేం లేదు, కల్కి లాస్ట్ కదా. ఓకే, బాగా చెప్పావు అవతారాలు. మరి హనుమాన్ గురించి చెప్పావా? కరెక్టే నువ్వు చెప్పింది, మళ్ళీ లోపల అనుకుంటున్నాడు రాంగ్ చెప్పానేమో అని. ఓకే సరే, హనుమాన్ గురించి నేను క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? ఓకేనా? ఓకేనా, చెప్దామా? ఓకే. గౌతమ అహల్య వాళ్ళ బేబీ పేరేంటి? అంజనా. అంజనాకి ఎవరు శాపం ఇచ్చారు? దుర్వాస మహర్షి. ఎందుకని శాపం ఇచ్చారు అంజనాకి? డిస్టర్బ్ చేసినందుకు ఇచ్చారు. ఓకే. ఏమని శాపం ఇచ్చారు? నువ్వు మనకి రాగలిపోతావు, నీకు కూడా మనకి పెద్ద బేబీ వస్తాడు. అవునా? మరి అప్పుడు అంజన బాధపడుతుంది కదా, అప్పుడు ఏమంటారు మళ్ళీ? మళ్ళీ శివస్వామి బ్రతికింటూ నీకు ఒక బేబీ పుడికి మళ్ళీ నువ్వు మంచిగా అయిపోతావు అలా చెప్తారు. ఓకే. అప్పుడు నువ్వు చెప్పు. అప్పుడు ఏమవుతారంటే అంటే కర్ణాటకలో ఉంటాడు. కర్ణాటకలో ఎక్కడ? కిష్కిందాలో ఉంటారు. తర్వాత కిష్కిందాలో శివస్వామికి రోజు పూజ చేస్తూ ఉంటాడు. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో చెప్పలేదు. ఓకే.
అంజనాదేవి కేతడిని పెళ్లి చేసుకుంటుంది. వాడు కైలాసకాడ కిష్కిందయ ఉంటాడు. కిష్కిందయ శివస్వామికి పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు చెప్పు, పుత్రకామిష్టి యాగం ఎవరు చేస్తున్నారు? పుట్టకామిట్టి యాగము దశరథుడు చేస్తున్నాడు. దాంట్లో నుంచి పాయసం వచ్చి కైకై సుమిత్ర తాగాడు. కైకై తాగాడు. సుమిత్ర తాగుతుంటే ఈగలు వచ్చి వాయుదేవుడికి ఇచ్చింది. వాయుదేవుడు అంజనాకి ఇచ్చాడు. అంజనతో ఒకటి హనుమాన్ పుట్టాడు. అయిపోయింది. హనుమాన్ పుట్టేశాడు. అయిపోయింది. వెళ్తావా హనుమాన్ టెంపుల్ కి? వెళ్తావా? ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడో రాలేనా? ఎప్పుడన్నా ఒకసారి నువ్వు వెళ్తావా? పెద్ద హనుమాన్ని చూసావా? చూడలేదా? చిన్న హనుమాన్ని చూసావా? హనుమాన్కి పవర్స్ ఎలా వస్తాయో చెప్పు నాన్న. హనుమాన్కి పవర్ ఎలా వస్తాయంటే చిన్నప్పుడే వస్తాయి. అది చిన్నప్పుడు ఎట్లా వచ్చాయి? అలా ఉంటాడా? అలా ఎలా వచ్చాయి చెప్పు. ఓకే, 1 2 3 గో. స్టార్ట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతే. అంజనకి చడికి హనుమాన్ పుట్టాడు. ఆ హనుమాన్ మంచిగా ఉంటాడు. ఓకే. అప్పుడు అంజన కేసరి హనుమాన్ని పడుకోబెట్టి అంజన కేసరి బయట చేస్తాడు. ఓకే. ఆ తర్వాత అప్పుడు హనుమాన్ చేసి ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా, ఫుడ్ ఏమైనా ఉందా అని చూస్తాడు. అప్పుడు సూర్యుడు కనిపిస్తాడు. ఓకే. అప్పుడు సన్ని తినడానికైతే అప్పుడు ఇంద్రాచి వెప్పనేస్తాడు. అప్పుడు తగ్గితే అంటాడు. ఓకే. అప్పుడు లడ్డు మొత్తం కాడిపోయింది. మౌడ్ మొత్తం కాడిపోయింది. అప్పుడు కలిపాక ఏమైంది? కింద పడ్డారు. అప్పుడు వాయుదేవుడు పట్టుకున్నాడు. వాయుదేవుడు పట్టుకున్నాడు ఎవరిని? హనుమంతుడిని. వాయుదేవుడు పట్టుకుని కేవులోకి వెళ్తాడు. ఓకే. ఆ కేవులో నుంచి ఏని మొత్తం తీసుకొస్తాడు. ఓకే. అప్పుడు ఇంకెవ్వరు బీటింగ్ చేయడు. అప్పుడు అందరూ ఎత్తుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అప్పుడు బ్రహ్మ ఇంద్ర వస్తాడు. ఓకే. బ్రహ్మ ఇంద్ర వచ్చి బ్రహ్మ ఏమని బ్రష్ చేస్తాడంటే నువ్వు ఫారిగా కావాలంటే ఫారిగా అవుతావు, బిగ్గా కావాలంటే బిగ్గా అవుతావు అని చెప్తాడు. ఎవరికి? హనుమాన్కి. ఓకే. ఇంద్ర ఏం చెప్తాడు చెప్పనా? చెప్పు. ఇంద్ర నేను నీ మీదకి వెపడేస్తాను కదా, సారీ నీకు ఏ వెపడైనా నువ్వు అప్పటికి చనిపోవు అని చెప్తాడు. ఓకే. ఇంద్ర చెప్పాడు. ఇంద్ర చెప్తే సన్ను ఫైర్ పవర్ ఇస్తాడు. ఓకే. ఫైర్ పవర్ ఇచ్చాక వాయుదేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికి ఏదిస్తాడు. వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయితే అప్పుడు బ్రహ్మ అంటాడు. అప్పుడు అందరికి నమస్కారం పెడతాడు. అప్పుడు అందరు చిరంజీవి లాగా బ్లెస్ చేస్తాడు. చిరంజీవి ఎవరు ఇప్పుడు ఇక్కడ? చిరంజీవి ఎవరు? బ్లడ్ బ్లాంక్ లో ఉంటాడు. నువ్వే చెప్పావు కదా చిరంజీవిగా బ్లెస్ చేశారు. ఎవరిని బ్లెస్ చేశారు చిరంజీవిగా? అది ఓకే, మీరు చిరంజీవి గురించి అడుగుతున్నారేమో. చిరంజీవి అంటే బ్లడ్ అయిపోయింది. 5 minutes ఇంకా. నాకు మా ఆడియన్స్ కి నీ మెడల్స్ చూడాలి. చూపిస్తావా? తీసుకొస్తావా? తీసుకురా. ఓకే చాలు. ఇటు నేను వేస్తాను నీకు. ఇట్రా మోక్ష్, ఇవి ఒకసారి వేసుకో నా కోసం. ఎస్ 1. అన్ని నువ్వే, ఇది కూడా నువ్వే. ఇది దా ఇట్రా. 2. మోక్ష్ చాలా బాగున్నాయి నీ మెడల్స్, నాకు ఒకటి ఇస్తావా?
ఇస్తావా? బ్లాక్ ఇస్తావా? బ్లాక్ నచ్చలే నీకు? వావ్, యా, గుడ్డోడు. పిట్ట కొంచెం కూత ఘనం. పర్ఫెక్ట్ సెంటెన్స్ నీకే కదా. మెడల్స్ ఇది ఎప్పుడు వచ్చింది? ఇదా ఫస్ట్ ఇది ఫస్ట్దా? సెకండ్ ఇది సెకండ్ ఇదియా? ఇది ఇది ఎప్పుడు వచ్చింది? ఇది ఇది వచ్చింది సెకండ్. దేనికి వచ్చింది ఇది? సరే దేనికి వచ్చిందో చెప్పాలి కదా. ఎందుకు వచ్చిందన్నా చెప్పాలి కదా. అదిగో అక్కడ వ్యూవర్స్ చూస్తున్నారు. ఇది గేమ్కి పజిల్కి ఒకటి, రామాయణంకి ఒకటి, ఇంకొకటి దేనికి వచ్చింది? ఓన్లీ కార్డుకి ఒకటి అదే రికార్డ్ ఎందుకు వచ్చింది? మ్యాప్కి మ్యాప్కి. సో మొత్తానికి 3 మెడల్స్ వచ్చాయి కదా నీకు. ఇంకోటి తీసుకురాలేదండి, ఇంకోటి కూడా ఉంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకురాలేదు చిన్నప్పుడుది. ఓకే, ఇది ఆడతావా? పజిల్ ఏమంటారు ఇది? హాయ్ పజిల్ గేమ్ పజిల్ గేమా? స్లైడ్. ఇది ఎలా చేస్తారు నాకు తెలియదు, నాకు చేసి చూయించు. ఫస్ట్ నేను చేంజ్ చేస్తున్నా. సరే నేను సెట్ చేసా. నువ్వు ఇప్పుడు దీన్ని ఎంత టైంలో సెట్ చేస్తావు? చేస్తావా స్పీడ్గా? సరే చెయ్యి. లేదు కదిలిపోద్ది మోసలాడితే. వెరీ గుడ్. వెరీ గుడ్. మళ్ళీ ఏం చేస్తున్నా ఇప్పుడు? నేను నీకు అనుకోనా? పెట్టేస్తా. నేను చెయ్యాలా ఇప్పుడు? నాకేమి ఇస్తావు నేను చేస్తే? నువ్వు గిఫ్ట్ ఇస్తా అంటే నేను చేస్తా. నీకు మెడల్ వచ్చింది కదా, నాకు ఒక మెడల్ ఇస్తావా? ఇస్తావా? అయితే నేను చేస్తా. నేను చెయ్యాలా? నాకు చేయడానికి రాదు. ఎన్ని సెకండ్లో చేస్తానో నువ్వు చూస్తావా? వెళ్ళకుండా పెట్టాడు. రాంగా? నేను రైట్ చేసి అవును నేను రైట్ చేస్తా కదా. యూ డోంట్ వరీ కదా. చూడు అయిపోతుంది. నాకు కూడా వచ్చింది, నాకు కూడా వచ్చింది. అయిపోయి. ఓకే, ఇదేంటి? చెస్ బోర్డ్. వచ్చా నీకు చెస్? ఆడదామా? ఒక గేమ్ ఆడదామా? ఓకే, ఇది వదిలేసేయి, ఇది వదిలేసేయి. నీకు తెలుగులో నేమ్స్ వచ్చా? తెలుసా? చెప్తావా? ఇది ఇది పాపం ఇది స్ట్రైట్ గానే ఇది పాపమా? పాపం అది స్ట్రైట్ గానే వెళ్తుంది. నైట్ అయితే ఎల్ షేప్ లో వెళ్తుంది. ఆగు, ఇదైతే బిగ్ ఇది ఎలా వెళ్తుంది? ఎక్స్ ఎలా? ఎక్సా? ఎక్స్ చంపేస్తుందా ఇది? ఎక్స్ వెళ్ళి. ఓకే, సో ఇది మంత్రి ఎలా వెళ్తాడు? మంత్రి ఎలా వెళ్తాడు? మంత్రిది కానీ గ్రీన్ ఇది క్వీను. ఓకే, ఓయ్ మంత్రి. క్వీన్ ఎలా వెళ్తుందో చెప్పు. కింగ్ ఎలా వెళ్తాడు? ఇది మంత్రి, ఇది మంత్రి ఇది మంత్రి, ఇది కింగ్, ఇది రాజు, ఇది మంత్రి. ఇది మంతన ఇది మంతన పర్వతం. ఎటో వెళ్ళిపోయాడు. సరే కింగ్ ఎలా వెళ్తాడు చెప్పు. చెస్ కింగ్ క్వీన్ అని చెప్పేనా? సరే, ఇది ఎలా వెళ్తే చెప్పవా నాకు? ఎలా వెళ్తే ఎన్ని స్టెప్స్ తీసుకుంటుంది కింగ్? ఎన్ని స్టెప్స్? ఎన్ని స్టెప్స్ వెళ్తుంది? ఓన్లీ 1 కదా. ఎస్. ఎలాగంటే కింగ్ ఎలా చంపుతాడంటే ఇలా చంపిస్తాడు. ఇక్కడ ఉంది, ఇక్కడ సోల్జర్ ఉంటారు కదా. అప్పుడు ఇలా ఇలా అన్ని స్టెప్స్ వేయడు కదా, ఒక్కటే స్టెప్ వేస్తాడు కదా. కాదా? అవును అవును, షోల్జర్ దూరం ఉంటాడు. అందుకే కింగ్ ఒకటే స్టెప్ పక్కన కానీ ఫ్రంట్ కానీ వేస్తాడు. అవును, ఈడ సోల్జర్ ఉంటే రాజు ఇక్కడ ఒకటి ఎగురుకుంటూ చంపుతాడా? ఏ కాదా? అవును, అక్కడే ఉంటాడు. అవును అవును అవును, వచ్చి వస్తూనే ఉంటాడు. ఇంకా కాదు, డైరెక్ట్ రాజు ఒక్కడే వస్తాడు, ఇంకా మధ్యలో ఎవరు లేరా? సరే, నీకు చెస్ ఎవరు నేర్పించారు చెప్పు? మీ మన్విత అత్తనా? ఓకే, నాకు ఈ రికార్డ్స్ చూపించవా? నువ్వు చెప్తావా? మమ్మీతో చెప్పిస్తావా ఈ రికార్డ్స్ ఏంటి? అడ్డా తెలియదు కదా నీకు. చూడు, ఇది
నోబెల్ వరల్డ్ రికార్డ్ కదా. ఓకే సరే అదేంటి చెప్పవా? ఇది ఇండియా మ్యాప్కి వచ్చింది అని చెప్పు మోక్ష. ఇంత మ్యాథ్స్ వచ్చింది. ఓకే ఓకే అది? నెక్స్ట్ ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్ ఇది దేనికి వచ్చింది? ఇది స్లైడ్ పజిల్ గేమ్కి వచ్చింది, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇది రెయిన్బోలో కనిపిస్తుంది. చాలా నీట్ గా చెప్తున్నా, డిస్టర్బ్ చేయకుండా. మోక్ష్ ఇది ఇది దేనికి వచ్చింది చెప్పు. సిఎస్కే ఎందుకు వచ్చింది మధ్యలో? ఇది ముంబై. కాదు, ఇది రామాయణంకి చెప్పు. రామాయణం. ఓకే ఇది రామాయణం. ఓకే డన్ గుడ్. ఇది బేబీ అప్పుడు. ఇది బేబీ అప్పుడు. ఇప్పుడు నువ్వు ఎవరు బేబీ అప్పుడు? నా బేబీ అప్పుడు. నువ్వు బేబీ అప్పుడా? నీ బేబీ అప్పుడు. ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్. ఓకే డన్. రెయిన్బో కలర్స్ తెలుసా? ఎన్ని ఉంటాయి? ఓకే 7. గుడ్ గా చెప్పావు. సో మరి నువ్వు నిజంగా వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా, నువ్వు ఇండియా మ్యాప్ ని సెట్ చేస్తావంట. ఒక్కసారి సెట్ చేస్తావా? అడగనా? చెప్తావా? ఎలా చెప్తావు? అన్ని చెప్ సరే ఇదేంటి? మహారాష్ట్ర. మహారాష్ట్ర. వావ్. ఇది ఆంధ్రప్రదేశ్. ఎలా తెలుస్తుంది? ఆంధ్రప్రదేశ్ నేమ్ లేదు కదా. నాకు షేప్ తెలుసు. ఓ షేప్స్ చూస్తే తెలుస్తుందా? ఓకే కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు ఇది నాగాలాండ్, మణిపూర్, మిజోరం. సూపర్. హిమాచల్ ప్రదేశ్. అసలు నీకు ఎలా తెలిసివి? ఇది హర్యానా. కర్కారు. హర్యానా జిలేబీ. జిలేబీ ఎందుకు వచ్చింది? ఓకే సరే ఇది రాజస్థాన్. వావ్ వెరీ గుడ్. ఛత్తీస్గఢ్. ఇదేంటో వెరైటీగా ఉంది. అస్సాం. అస్సామేనా? కాదు ఇది రాంగ్. అస్సామే. షోరా? అస్సాం. ఓకే అస్సామే. నువ్వు అన్నిసార్లు చెప్పాక అది అస్సామే అవుతుంది. ఇది ఉత్తరాఖండ్. ఓకే గుడ్. ఇది గుజరాత్. ఓకే కర్ణాటక. కర్ణాటకేనా? వెళ్ళావా కర్ణాటక? వెళ్ళలేదా? ఓకే ఇది అరుణాచల్ ప్రదేశ్. సూపర్. ఓకే ఇది వెరైటీగా ఉంది కదా, వెరైటీగా ఉందో చెప్పేస్తున్నావు. ఓకే పంజాబ్. ఒడిశా. అస్సాం చెప్పావు, మళ్ళీ అస్సా అని ఎందుకు అంటున్నావు? ఒడిశా. ఒడిశానేనా? ఖచ్చితంగా కరెక్టేనా నువ్వు చెప్పేది? మీ మమ్మీ కాదు అంటుంది. అది ఒడిశానే. నాకు ఎందుకో తమిళనాడేమో అనిపిస్తుంది మోక్ష. రెండు ఒకేలాగా ఉంటాయి. మీ రెండు మమ్మీ పక్క పక్కన పెట్టండి ఒకసారి. ఒడిశా. ఒడిశానేనా? షోరా? కాదు చూడు ఒడిశానే. ఓన్లీ కదా, అందుకనే ఒడిశా. అవును నువ్వు చెప్పావు కాబట్టి. కేరళ. ఓకే తమిళనాడు. తమిళనాడేనా? ఓకే లడక్. జార్ఖండ్. బిహార్. నీకు ఇష్టమా టక్కని చెప్పేసావు? వెస్ట్ బెంగాల్. ఓకే ఇది జమ్మూ కాశ్మీర్. ఓకే ఉత్తరప్రదేశ్. తెలంగాణ. ఇంత చిన్నగా ఉందా తెలంగాణ? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? అక్కడ. ఇక్కడనే ఉన్నావా? ఓకే కరెక్ట్ ఇక్కడే ఉన్నావు. ఉజ్జయిని. మధ్యప్రదేశ్లో ఉజ్జయిని. ఉజ్జయిని మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని ఉంది. ఉజ్జయిని ఇడ లేదు, పేరు ఇడ లేదు. నాకు ఇది ఒకటే చెప్పు. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశేనా? సరే కరెక్టే చెప్పావు. ఇవి సెట్ చేస్తావా నువ్వు? ఎట్లా సెట్ చేస్తావు? సెట్ చేసి చెప్తా. సెట్ చేసి చెప్తావా? ఓకే ఒకసారి సెట్ చేయవా? తెలుసా ఎట్లా సెట్ చేయాలో? నేను హెల్ప్ చేయనా? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? నా హెల్ప్ వద్దా నీకు? వద్దా? మమ్మీ హెల్ప్ తీసుకుంటావా? వద్దా? నా హెల్ప్ ఓ నీ హెల్పే నువ్వు తీసుకుంటావా? సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టే చెప్తున్నావు కదరా. అవునవును నువ్వు సింహాన్వే. కేరళ అది ఉంటదిలే. నువ్వు పెట్టేసే నాన్న ఉంటది. దాన్ని కొడదాం సరిగ్గా కూర్చుంటుంది. వదిలేసే పర్లా ఉంటుంది. ఫాస్ట్గా చేయాలి, ఫాస్ట్గా చేస్తేనే చాక్లెట్. నువ్వు ఫాస్ట్గా చేస్తావంట కదా, ఎంత టైంలో చేస్తావు? 3 సెకండ్సా? అయిపోయింది 3 సెకండ్స్. అవ్వలేదా?
1 సెకండ్ అయిపోయింది అప్పుడే, ఇంకా 2 సెకండ్సే ఉంది. అది కదిలిపోతుంది కదా, నేను పట్టుకోనా నాన్న ఇలా? ఓకే. వద్దు. డిస్టర్బ్ అవ్వద్దని ఎంత చక్కగా సెట్ చేస్తున్నావు. ఎవరు నేర్పించారు మోక్ష్? నువ్వే? ఏంటి నిజంగా ఆయనే నేర్చుకున్నాడు ఇదైతే. స్టేట్స్ వరకా? ఇక మీరు చెప్పలేదైతే. అంటే ఒకసారి అడిగినప్పుడు ఏ స్టేట్ ఏంటి అని చెప్పాను అంతే కానీ అవన్నీ అంటే షేప్స్ ఆయన గుర్తుపెట్టుకున్నాడు, అరేంజ్ చేసుకోవడం గేమ్ లాగా ఆడుకొని నేర్చుకున్నా అని ఆ కాన్ఫిడెన్స్ చూసారా? నేనే. ఓకే, కలర్స్ బాగున్నాయా? నీకు ఏ కలర్ ఇష్టం? నీ ఫేవరెట్ కలర్ ఏంటి మోక్ష్? నువ్వే చెప్పుకోవాలి. నీ ఫేవరెట్ కలర్ నాకు తెలియదు కదా. ఓకే ఓకే, క్లూస్ ఇవ్వు. గ్రీన్, బ్లాక్, బ్లూ, ఇంకా బ్లాక్. ఇంకా నీకు బ్లాక్ ఇష్టమా? ఆరెంజ్. ఓకే, ఇంకా గ్రీన్. ఇంకా బ్లాక్, పర్పుల్. అన్ని కలర్స్ ఇష్టమా? అయిపోయింది. ఇప్పుడు కావాలా? ఏం కావాలి? చాక్లెట్. ఇప్పుడు కావాలా? ఇంకొంచెం ఉంది ఇంటర్వ్యూ, ఇంకొంచెం అయిపోయాక నేను నీకు చాక్లెట్ ఇస్తాను. ఓకే సరే, మీ డాడీతో మాట్లాడదామా? మాట్లాడదామా? ఓకే సరే, చెప్పండి సార్. అంటే మామూలుగా ప్రజెంట్ సినారియోలో పిల్లలు ఫోన్ లేకుండా ఫుడ్ తినడం, ఫోన్ లేకుండా నిద్రపోవడం అసలు జరగట్లేదు. ఖచ్చితంగా ఫోన్ కావాల్సిందే. మరి మీ బుడ్డోని అసలు ఫోన్కి చాలా దూరంగా ఉంచారు అని విన్నాను. ఎట్లా అసలు మేనేజ్ చేశారు ఫోన్ లేకుండా? ఫోన్ చూసి వీళ్ళు టైం పాస్ కోసం ఫోన్ చూసుకుంటారు. సో మనమే వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే అదే టైం పాస్ కదా వీళ్ళకి. అవునవును. అందుకే ఇంక ఫోన్ పక్కన పెట్టేసి తినే ఉండేది. అంటే మీకు అలవాటు చేసే ఉద్దేశం లేకుండా పిల్లలకి? అవునంతే, అసలు ఫోన్ చూడకుండా పెంచుదామని పుట్టినప్పటి నుంచి అలాగే అనుకుంది. సో అలా అనుకునే ఇంక వీడితోనే ఇంటరాక్షన్, వీడితోనే ఆటలు, వీడితోనే స్టోరీస్ అన్ని వీడితోనే. ఓకే ఓకే. సో నువ్వు సినిమాస్ చూస్తావా? నువ్వు దేవర, పుష్ప చూసావు, ఇంకా తండేల్. నీకు ఏ సినిమా నచ్చింది? తండేల్. డైలాగ్స్ చెప్తావని విన్నా, చెప్తావా మరి? ఏ డైలాగ్ చెప్తావు చెప్పు. సూపర్. ఇక్కడ నేనే కింగ్. అది హుకుం చెప్పు. హుకుం డైలాగ్. హుకుం చెప్పాక చెప్పు. నేనే కింగ్, నేను పెట్టినాను. అప్పుడప్పుడు తనకి బాడుతా, అది గబ్బిజబ్బులొస్తాడా, అది వరది చేదైనా పిచ్చి పని చేస్తాడనుకో గంట గంట వెతిది పాడేస్తా. హుకుం టైగర్ హుకుం. క్లాప్స్. డాన్స్ చేస్తావా మోక్ష్? సాంగ్ పెట్టాలా? ఏ సాంగ్ చేస్తావు డాన్స్? చెప్పు. ఇవాళ అంతే. ఏ సాంగ్ ఇష్టం నాన్న నీకు? నీ ఫేవరెట్ సాంగ్ చెప్పు, పాడు. డాడీ చెప్తాడు. చెప్పాలి. ఏంట్రా తినొచ్చింది? తిన్నెవర్రా? నీ ఎత్తుగా ఫ్రెండ్. అయితే చూసావా సంక్రాంతికి వస్తున్నాం సినిమా? చూసావా? అందులో హీరో ఎవరు? సంక్రాంతి గోదావరి గట్టు బాగుంటారు. గోదావరి గట్టు అందులో హీరో ఎవరో అడిగా, చెప్పలే నువ్వు. సంక్రాంతి హీరో తెలీదు, పేరు తెలీదు. ఓకే, అసలు నీకు హీరో తెలీదా? నువ్వు 2 చెప్తే నేనేం అడగను, నేను వెళ్ళిపోతున్నాను.
ఆహా, అంటే పుష్ప అంటే పుష్ప అనే తెలుసు. ఓన్లీ చిరంజీవి గారి పేరు ఒకటి నార్మల్ పేరు తెలుసు అంతే. ఓకే. చిరంజీవి గారు తెలుసా? ఎవరు? నువ్వేం చేసావు చెప్పు నిన్న నైట్? చిరంజీవి ఇంటికి అయ్యి నైట్ చిరంజీవి మేమందరం కలిసి నైట్ చిరంజీవి ఇంటికి అయితే అప్పుడే డోర్ ఓపెన్ అయింది. అప్పుడు చూసి నేను బాచు బాచు అనిపించా. నువ్వా? ఏమన్నారు? ఏమనలే నువ్వు బాసు అని పిలిచావా? బాచు అని పిలిస్తే కూడా ఏం పడుకోలే. పలకలేదా? ఫోటో తీసుకున్నావా? ఫోటో దిగావా చిరంజీవితో? తీసుకున్నా తీసుకున్నావా? ఫోటో చూపించుదాడి. సరే ఇప్పుడు చెప్పు, ఇంకా స్కూల్కి వెళ్తున్నావా లేదా? చూపిస్తాను, ఇది అయిపోయి చూపిస్తాం. స్కూల్కి వెళ్తున్నావా? సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయా? సరే, ఏ క్లాస్ నువ్వు? నైట్ ఫినిష్. ఓకే, సో నెక్స్ట్ నువ్వు వెళ్ళేది ఎల్కేజీ. సో నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళ నేమ్స్ చెప్తావా? చెప్పు. అవి బువరి బంప బంపా. గర్ల్సా బాయ్సా? బంప గర్ల్ బంప బాయ్. బంపా గర్ల్ బంపా బాయ్ రెండు ఉన్నాయా? సరే, నీకు స్కూల్లో ఏం చెప్పారు చెప్పు. ఏబిసిడీలు వచ్చా నీకు అన్ని? చెప్తావా? చెప్పు. ABCDEFG HIJK LMNOP QRSTUV WXYZ. ఓకే, సూపర్ సూపర్. మరి నంబర్స్ వచ్చా? నెంబర్స్ తెలుసా? నంబర్స్ చెప్తావా? ఎక్కడి వరకు వచ్చు నీకు? అక్కడి వరకు. అక్కడ వరకా? ఇక్కడ నుంచి మీ ఇంటి వరకా? సరే, నంబర్స్ చెప్పవా నాకు? ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20 21 22 23 24 25 ఓకే 26 ఓకే. ఆపు, చాలు. ఇంకా చాలు. చెప్పేదాకా ఆగడు ఇంకా. 32 33 34 చాలు, ఇంకా అయిపోయింది. చాలు. 35 31 32 33 34 35 36 37 38 39 30 9 31 33 అయిపోయింది, 39 వరకే అయిపోయింది. మరి 41 42 43 44 45 చాలు మోక్ష్. 40 10 కాదు 50. వాడు ఇంకేం చెప్తే అది కరెక్టే. ఓకే, డన్, అయిపోయింది. లాస్ట్ ఓయ్ అయిపోయింది అంతే, అది అయిపోయింది అని. ఓకే, ఇంకొక ఫ్లవర్స్ తెలుసా నీకు? ఫ్లవర్స్ తెలీదు. ఫ్లవర్స్ తెలీదు. ఓకే, యానిమల్స్ అన్నీ తెలుసు. అన్ని తెలుసు. అవును, నువ్వు గాడ్ నేమ్ చెప్తే గాడ్ వాహనం చెప్తావంట, చెప్తావా? అడగనా? శివస్వామి, నంది, పార్వతీదేవి, లయన్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పికాక్, గణేష్ స్వామి, ఎలక, ఇంద్ర, వైట్ పాట్, వరుణ, మకర, వాయుదేవుడు, డియర్, కుబేర స్వామి, మ్యాన్, అయ్యప్ప స్వామి, టైగర్, హార్ట్, లక్ష్మీదేవి, ఔడ్, కాళీమాత, ఫాక్స్, ఇంకా సన్, 7 హార్ట్, ఓకే, మూన్, యాంటీలోప్, ఓకే, కాలభైరవ స్వామి, డాగ్, ఓకే, గంగా, మకర, ఓకే, యమున, టాటాయిస్, యమ గాడ్కి, బఫలో, ఓకే, శీతల మాత, డోంకీ, సంతోషి మాత, కౌ, మానస మాత, స్నేక్, ఓకే, కాళీమాత చెప్పావా? కాళీమాత, ఫాక్స్, ఓకే, ఇంకా బ్రహ్మస్వామి, హంస, సరస్వతీదేవి, హంస, ఇంకేమున్నాయా? ఇంకేమైనా ఇంకా చెప్పు, ఏం మర్చిపోయాను? హాల్కి, కల్కికి, 2 వైట్ హార్ట్, వైట్ హార్స్, ఓకే, ఇంకా బృహస్పతి, బృహస్పతి, విశ్వకర్మ, వాళ్ళిద్దరికి ఏంటి? ఎలిఫెంట్, ఓకే, ఇంకా తెలుసా నాన్న? ఇంకేమైనా మర్చిపోయానా నేను? ఓకే, మూన్, ఓకే. ఇంకా
సో మహాభారతం గురించి ఏం చెప్తాడండి? మహాభారతమా నాన్న? మహాభారతం చెప్పు, ఎవరెవరు ఉంటారు మహాభారతంలో? నేను చెప్పుతా కొంచెం. సరే కొంచెమే చెప్పు. కొంచెం చెప్పేసి చాలా. గర్ల్స్ని బ్యాడ్ వాడు ఏడిపిస్తాడు, ఇలాంటి వాడు ఏడిపిస్తే అప్పుడు ఇలాంటి వాడు యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. అందుకని ఇలాంటి వాడు బ్యాడ్ వాడు, ఇలాంటి వాడు గుడ్ వాడు. బ్యాడ్ వాడు రామయ్యాడు, గుడ్ వాడు విన్ అయ్యాడు. ఓకే, అంతేనా? చెప్పు అసలు ఎందుకు జరిగిందో చెప్పు మహాభారతం యుద్ధం. అందుకనే గర్ల్స్ని రెస్పెక్ట్ చేయాలి. గర్ల్స్ ని రెస్పెక్ట్ చెయ్యాలా? నీకు ఎవరు చెప్పారు గర్ల్స్ ని రెస్పెక్ట్ చేయాలి అని? అమ్మనా? అమ్మ చెప్పిందా? సరే సీత గురించి చెప్పు మోక్ష. అయత్ల నుంచి సీత దొరుకుతాడు జనకకి. ఓకే. అప్పుడు జనక సీతని పెంచుకుంటాడు. అప్పుడు ఒకసారి సండే రోజు మార్నింగ్ కింద ఆడుకుంటున్నాడు. ఎవరు? జనకతో సీత. ఓకే. అప్పుడు అక్కడ బాడీ ఆడుకుంటుంటే బాడీ శివదంతు దగ్గర పడింది. ఆ శివదంతు జరిపితే అప్పుడు అన్ని షాక్ అయ్యి సీతకు అంత బెనమా అని అనుకున్నారు. అప్పుడు ఆ శివదంతుని ఎవరికి అవుతాడో వాడికే సీతనిచ్చి పెంచేస్తా అని చెప్తారు. అప్పుడు రామ్ దాన్ని చూసి నన్ను లోపలికి వచ్చి విడిచేస్తే అప్పుడు రామ్కి సీతనిచ్చి పెళ్లి చేస్తాడు. అయిపోయింది, అంతేనా? ఓకే, సీత వాళ్ళ మమ్మీ పేరు చెప్పు. ఓకే, సీత వాళ్ళ మమ్మీ పేరు సునాయన. సీత వాళ్ళ సిస్టర్స్ పేర్లు చెప్పు. సీత వాళ్ళ సిస్టర్ పేరు ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. ఓకే. ఓకే, మరి లక్ష్మణ్ ఎవరిని చేసుకున్నారు? రామ్ సీతని చేసుకున్నారు కదా. లక్ష్మణ్ ఊర్మిళని, భరత్ మాండవిని, శృతకీర్తిని చెట్టుగా. ఓకే. ఓకే. తెచ్చుకుని ఎలిఫెంట్ మీదకి సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు రాజాకి. సరే, నువ్వు కార్ ఎక్కి సౌండ్ చేసుకుంటే వెళ్ళిపోతావా? ఎలిఫెంట్ ఎలిఫెంట్ వాళ్ళు వెళ్ళారు, నువ్వు మనం కార్ కార్లో ఎక్కేసి వెళ్తాం కదా. మీరు కార్లో వెళ్ళిపోతారు కదా. సరే సరే, నాకు చాక్లెట్ కావాలి కదా, దా నా దగ్గరికి వచ్చేసి. ఇప్పుడు వచ్చేస్తావా? ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా? ఓకే. కిస్ ఇస్తావా? ఇస్తావా? కాదమ్మని మెడల్ తీసుకుంది. మెడల్ నేను తీసుకుంటా. కెమెరా ఆఫ్ అవ్వగా నా మెడల్ నేను తీసేసుకొని వెళ్ళిపోతా, మీకు కనిపించను ఇంకా. మోక్ష్, సరే కిస్ ఇస్తావా? చాక్లెట్ ఇస్తా. సరే ఇవ్వు. ఓకే, థ్యాంక్ యూ. చాక్లెట్ తెలుసా ఇది ఏంటి? ఇది చదువు ఇస్తా. ఇలా కొట్టవద్దు నిన్ను. ఇది చెప్పు, స్పెల్లింగ్ చెప్పు, చాక్లెట్ ఇస్తా. కే ఐ టీ, మళ్ళీ కే ఏ టీ. ఏమవుతుంది? కేఏటి ఏంటి? కిట్ క్యాట్. కిట్ క్యాట్, చాక్లెట్ కాదు, కిట్ క్యాట్. ఓకే, బాయ్. చూడండి, కిస్ చేసింది. యాంకర్ ఏం చేసింది? సో చూసారు కదండి, ఇది మోక్ష్ అయాన్ లైఫ్ జర్నీ. ఇప్పటి వరకు ఎన్ని రివార్డ్స్, ఎన్ని అవార్డ్స్, ఎన్ని మెడల్స్ అందుకున్నాడో చూసాం కదా. రామాయణము, మహాభారతము, అలాగే మన దేవుడి వాహనాల గురించి అండ్ అలాగే మ్యాప్ రీడింగ్ అసలు ఎంత బాగా చెప్పాడో, చాలా బాగుంది. సో ఇంత పుడతాడో నిజంగా ఇన్ని విషయాలు చెప్పటం, నేర్చుకోవటం, మైండ్లో వాళ్ళకు ఉండటం నిజంగా గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు. అంత మంచి మైండ్ సెట్ దేవుడు ఇవ్వటం. సో ఫ్యూచర్లో ఇంకా బాగా మోక్ష్ అయాన్ ఎదగాలని మనం అందరం కూడా కోరుకుందాం. సో మోక్ష్ పెద్ద అయ్యాక ఏమవుతావు చెప్పవా ఫైనల్గా వాళ్ళకి? పెద్దయ్యాక చిరంజీవి అవుతా. చిరంజీవి అవుతావు అంటే మెగాస్టార్ అవుతావా? అంటే నీకు డాక్టరు, టీచరు ఎవరి ఇష్టం అది అవ్వవా? ప్రొఫెషనల్గా జాబ్లో చిరంజీవి ఎట్లా అవుతావు? ఆల్రెడీ చిరంజీవి గారు ఉన్నారు కదా. సరే, అందరికీ బాయ్ చెప్పేసాయి ఇంకా. బాయ్. బాయ్.